తర్వాత వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు, శరీరం సహకరించదు అనేది ఒకటి ఉంటుంది. కానీ తెలంగాణ ఉద్యమం కోసం, రాష్ట్ర సాధన కోసం ఒక మనిషి శారీరకంగా వృద్ధుడు కావచ్చు, మానసికంగా సమాజంలో ఏదైనా సామాజిక అంశం ఉంటే ఆ అంశం మీద స్పందించిన వాళ్ళే నిజమైనటువంటి యువకులు. ఆ అంశం మీద స్పందించిన వాళ్ళు యువకులు కాదు. ఒకవేళ స్పందించిన వాళ్ళు వయోవృద్ధులు అయినా కూడా వాళ్ళు మానసికంగా యువకులు అని చెప్పేసి ఈనాడు ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్ర సాధనలో మేము సైతం అంటూ అగ్రభాగాన వండుకుంటూ ప్రొఫెసర్ శ్రీధర్ స్వామి లాంటి వారి నేతృత్వంలో దీక్ష కూర్చున్నటువంటి మీ అందరి పెద్దలందరికీ కూడా మా అడ్వకేట్ జేసీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నది. జై తెలంగాణ, జై తెలంగాణ. చాలా మంది అనుకోవచ్చు ఉద్యమంలో సీనియర్ సిటిజన్స్ పాత్ర ఏముంటదండి, వాళ్ళు ఏం చేస్తారు ఉద్యమంలో ముందుండి పోలీసులతోటి మరి లాఠీ దెబ్బలు తింటారా, తూటాలు తింటారా అని చెప్పేసి ఒక ప్రశ్న రావచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో శాంతియుత వాతావరణంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని సాధించడంలో సీనియర్ సిటిజన్సే ప్రముఖ పాత్ర వహించి ఆ హక్కుల్ని సాధిస్తారు అని చెప్పటానికి ఈనాడు అన్నా హజారే మాకు స్ఫూర్తి అని చెప్పేసి కూడా ఆయన కూడా సీనియర్ సిటిజన్ 76, 77, 76, 77 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ దేశాన్ని మొత్తం కదిలించిండు. ఒక అంశం ఈ దేశానికి పట్టి పీడిస్తున్నటువంటి జబ్బు అవినీతి, దానికి రుగ్మత జన్ లోక్పాల్ బిల్లే వైద్యం అని చెప్పేసి ఆయన ఒక కాన్సెప్ట్ తోటి కూర్చుంటే ఇవాళ ఆయన సీనియర్ సిటిజన్, ఆయన ఈ దేశం మొత్తం కదిలి వచ్చి పార్లమెంట్లో ఆ బిల్లు పెట్టేందుకు చర్చ చేసి ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సీనియర్ సిటిజన్ గా మనం ఆయన ఆదర్శంగా తీసుకుంటే ఈనాడు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఆదర్శంగా తీసుకొని మీరు ముందుకు పోయి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ముందుంటారని చెప్పేసి మేము కూడా తెలియజేస్తూ మా వంతు మీకు మద్దతు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు 2 కార్యక్రమాల్లో పాలు పంచుకున్నప్పటికి కూడా మీకు కలవాలనే ఉద్దేశంతో మేము వచ్చాం. ఈరోజు దేశం మొత్తం సంబరాలు జరుపుకుంటా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో అవినీతి అంతమొందుతుంది, అందరికీ అవకాశాలు దక్కుతాయి, పేదవాడికి పట్టేటి అన్నం దొరుకుతుంది, ఇల్లు లేని వానికి ఇల్లు వస్తుంది, గుడ్డ లేని వానికి గుడ్డ వస్తుంది, మరి అవకాశాలు లేని వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి అన్నా హజారే ద్వారా ఈ దేశంలో మొత్తం మిఠాయిలు పంచుతున్నారు, టపాకులు కాల్స్తున్నారు. కానీ తెలంగాణ ప్రాంతంలో అలాంటి సంతోషం లేదు అనే విషయాన్ని మీకు తెలియజేయదలుచుకున్న ఈ సందర్భంగా. మనకు అలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టిన రోజునే మనకు నిజమైనటువంటి సంతోషం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆ రోజు దేశానికి స్వతంత్రం వచ్చింది 47 ఆగస్టు 15లో. ఆ రోజు కూడా దేశం మొత్తం పండుగ చేసుకున్నారు. కానీ ఆ రోజు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ సమాజం పండుగ చేసుకోలేదనే విషయాన్ని మనం గమనించాలా. మనకు స్వాతంత్రం సెప్టెంబర్ 17, 1948 నిజాం నిరంకుశ పాలన అంతమంది మరి యూనియన్ లో మనం ఇండియన్ యూనియన్ లో ఈ తెలంగాణ ప్రాంతం కలిసినప్పుడే మనకు నిజమైనటువంటి స్వతంత్రం వచ్చింది. ఆ రోజే మన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. దీనికి కూడా సంబంధం ఉన్నది. ఇది అన్నా హజారే 2వ స్వతంత్ర పోరాటం అన్నాడు. ఈ 2వ స్వతంత్ర పోరాటంలో దేశ ప్రజలు సక్సెస్ అయినారు. వాళ్ళు సంతోషపడుతున్నారేమో కానీ మనకి స్వతంత్రం 2వ స్వతంత్రం కూడా రాలేదు. ఎందుకు అంటే పార్లమెంట్ లో నిన్న మొన్నటిదాకా ఒక చర్చ నడిచింది మన దగ్గర. జన్ లోక్పాల్ బిల్లు పెడితే పార్లమెంటు వ్యవస్థ యొక్క విలువలు దిగజారిపోతాయి, ప్రధానమంత్రిని అందులో చేస్తే జన్ లోక్పాల్ అనేది సుప్రీం అయితే మరి పార్లమెంట్ కి మరి ప్రధానమంత్రికి ఏం విలువ ఉంటది, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అని చెప్పి ఒక చర్చ తీసుకొచ్చారు కేంద్రంలో. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఏమంటారు అంటే పార్లమెంట్ యొక్క విలువల్ని మేము ప్రతిష్ఠింపజేస్తా ఉన్నాం, రాజ్యాంగం యొక్క విలువల్ని పెంపొందింపజేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి యూపీఏ ప్రభుత్వాన్ని మనం ఈ సీనియర్ సిటిజన్స్ వేదిక నుంచి అడ్వకేట్ జేసీగా మేము అడుగుతా ఉన్నాం. డిసెంబర్ 9 నాడు
డిసెంబర్ 9 నాడు మీరు ఈ భారతదేశ ప్రభుత్వం తరపున కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించలేదా? అదే డిసెంబర్ 10 నాడు భారతదేశ ఉభయ పార్లమెంట్ సభలలో ప్రణబ్ ముఖర్జీ గారు రాజ్యసభలో, లోక్సభలో, చిదంబరం గారు రాజ్యసభలో మీరు ప్రకటనలు చేయలేదా? అంటే ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ లో చేసినటువంటి ప్రకటనకే విలువ లేదు అంటే మీరు పార్లమెంట్ యొక్క విలువల్ని పైకి తీసుకొస్తా ఉన్నారా, దిగజారుస్తా ఉన్నారా? మీరు సమాధానం చెప్పాలా. జన్లోక్పాల్ విషయానికి వస్తేనేమో మేము పార్లమెంటు వ్యవస్థ యొక్క విలువల్ని పెంపొందింపజేస్తా ఉన్నామని చెప్పేసి ఈనాడు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ 650 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసినారు. ఎక్కడైనా ఉన్నాయా ఇలాంటి బలిదానాలు అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. నీ పార్లమెంటు ముందు యాదిరెడ్డి అనే మా యువకుడు మరి ఆత్మహత్య చేసుకొని ఆ రోజు భగత్ సింగ్ ఉరికొయ్యల్ని ముద్దాడి ఇంక్విలాబ్ జిందాబాద్ అని విప్లవం వర్ధిల్లాలి వందే మాత్రం అని చెప్పేసి 40 కోట్ల భారతదేశ ప్రజలకు చైతన్యము, స్ఫూర్తిని, ప్రేరణ ఇవ్వటానికి ఆయన ఆత్మత్యాగం చేసి దాన్నే స్ఫూర్తిగా తీసుకున్న తెలంగాణ బిడ్డలు శ్రీకాంతాచారి కావచ్చు, యాదిరెడ్డి కావచ్చు, ఇంకా 650 మంది చనిపోయిండ్రు. ఇది ప్రజాస్వామ్యంలో మేము హింసకు తావు లేకుండా ధర్నాలు, రాస్తారోకులు, బంధులు, మిలియన్ మార్చులు, రైలు రోకాలు ఎన్ని చేయాలనో చేసినాం. మీరు ఒక ప్రకటన చేసిర్రు. ఆ ప్రకటనకు మీరు ఈ రోజు కట్టుబడి ఉండకపోతే మేము ఎక్కడ పోవాలా? మేము ఎవరిని అడగాల? చిదంబరం అంటాడు ఏకాభిప్రాయం రావాలని చెప్పేసి అంటాడు. ఏకాభిప్రాయం డిసెంబర్ 7 నాడు రోసే అఖిలపక్ష సమావేశంలో, ఆల్ పార్టీ సమావేశంలో 8 పార్టీలు ఇచ్చినటువంటి కన్సెంట్ మినిట్స్ తో సహా చిదంబరం కేంద్రానికి తెప్పించుకున్నాడు. డిసెంబర్ 8 నాడు ఎవరైతే ఈ శాసనసభలో చంద్రబాబు నాయుడు ఈ రోజు 2 కళ్ళ సిద్ధాంతం అనే వ్యక్తి మీరు బిల్లు పెడతారా, నన్ను పెట్టమంటారా, మేము ఇప్పుడు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాట్లాడిరు. జయప్రకాష్ నారాయణ మాట్లాడిండు. ఇవన్నీ కూడా రికార్డు చిదంబరం అక్కడ తెప్పించుకుండు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో, తెలుగుదేశం ఎలక్షన్ మేనిఫెస్టో, వివిధ రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోను అక్కడ తెప్పించుకున్నాడు. మరి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మీరు ఇచ్చినటువంటి ఉత్తరాలను కూడా అక్కడికి తెప్పించుకున్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత నువ్వు ప్రకటన ఇచ్చినావు. మళ్ళీ ఈ రోజు ఏకాభిప్రాయం అంటే ఇది ఎవరిని వంచడానికి? ఈ రాజ్యాంగాన్ని మీరు నిలబెడతారా? ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారా? ఈ పార్లమెంటు వ్యవస్థని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి దేశం భారతదేశం. మరి ఈ రోజు ఎక్కడ సమాధానం చెప్పాలి? ఈ తెలంగాణ బిడ్డలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికి కూడా ఇప్పుడు గంట క్రితం మాట్లాడిన అన్నా హజారే గారు మాట్లాడారు. సందర్భం కాబట్టి మనం మాట్లాడుకోవాలా. అధికారాల వికేంద్రీకరణ ద్వారానే అవినీతి సాధ్యం అని చెప్పేసి మాట్లాడిండు. తెలంగాణ వాళ్ళు ఏం కోరుతున్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అవినీతి పెరిగిపోతా ఉన్నది కాబట్టి, మా హక్కులు అవకాశాలు పోతా ఉన్నాయి కాబట్టి, అవినీతి అంటే పైసలు తిన్నవాడే అవినీతి పరుడు కాదు. ఒక వ్యవస్థలో ఒక జాతి ఇంకొక జాతిని సాంస్కృతికంగా, సామాజికంగా హక్కుల్ని, అవకాశాలని దోచివేయడం కూడా అవినీతి అనే విషయాన్ని మనం గమనించాలా. ఒక డబ్బులు దోపిడీ చేస్తేనే ఒక సంస్కృతి, సాంప్రదాయాన్ని దోపిడీ చేసినటువంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంటేనే అధికారాల వికేంద్రీకరణ అంటేనే అవినీతికి వ్యతిరేకమైన పోరాటం. తెలంగాణ పోరాటం అంటేనే అవినీతికి వ్యతిరేకమైనటువంటి పోరాటం. కాబట్టి మనము అన్నా హజారే గారు చెప్పినా, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినా, మహాత్మా గాంధీ గారు చెప్పినా, జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పినా ఇవన్నీ కూడా అధికారాల వికేంద్రీకరణ జరగాలన్నారు. అధికారాల వికేంద్రీకరణ అంటే అభివృద్ధికి ఊతమీయటమే అని చెప్పేసిరు. అనగారిన వర్గాలకి అవకాశాలు దక్కాలంటే చిన్న రాష్ట్రాలని చెప్పినారు. అదే అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు. ఆర్టికల్ 3 కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 3 ఉన్నది. ఆ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఇవ్వచ్చు. నిన్నటికి నిన్న ఎన్డీఏ గవర్నమెంట్ 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ఒకడు మాట్లాడతాడు చిన్న రాష్ట్రాల వల్ల ఇక్కడ మన తెలంగాణలో మత గొడవలు, విద్వేషాలు వస్తాయని అంటాడు. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిండు, ఎప్పుడో కాదు ముచ్చట. ఆయన మాట్లాడింది ఏంటంటే, నేను అధికారంలోకి వచ్చినాకనే తెలంగాణ ప్రాంతంలో మత విద్వేషాలు ఆగిపోయినాయని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు, నువ్వు చరిత్ర తెలుసుకో. 500-600 సంవత్సరాలు కలిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఎలాంటి మత విద్వేషాలు జరగలేదు. కేవలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మతం ఇక్కడ ఒక ముఖ్యమంత్రి దించడానికి ఇంకొక ముఖ్యమంత్రి ఆ సంబంధించినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి అల్లర్లే మత విద్వేషాలు, కానీ అవి నిజంగా తెలంగాణ ప్రజలు హిందూ ముస్లింలు చేసుకున్నటువంటి గొడవలు కాదు అనే విషయాన్ని వాళ్ళు గమనించాలా. గతం ఎన్నో రకాలుగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు. వీళ్ళకి ఉదయం లేవటం తెలియదు, 11 గంటలకే లేచి రాత్రి మొత్తం గానా బజారా అని చెప్పేసి ఒకసారి మాట్లాడిండు. నిన్ననేమో మత విద్వేషాలు ఆయన వల్లనే హ్యాపీ మాట్లాడతాడు. అరే మూల చుక్క పడిచేటప్పుడు మా తెలంగాణ పల్లెల్లో మూటలు తోలి వ్యవసాయాలు చేసి ఆ వ్యవసాయం ద్వారా వచ్చిన పంట ద్వారా అమ్మి నైజాం నవాబుకు రుసుములు కడితే ఆ వచ్చిన రుసుములతోటి కట్టిన పట్టణమే హైదరాబాద్ నగరం. నువ్వు వచ్చిన తర్వాత ఉదయం లేవటం అనే నేర్పినమని చెప్పేసి మాట్లాడా. ఏ రకంగా మాట్లాడుతుంది సీమాంధ్ర దురంకారం కదా. మన ముస్లిం సోదరులు 4:30-5 గంటలకే మసీదులలో నమాజ్ చేస్తారు, మీ అందరికి తెలుసు. మరి చంద్రబాబు నాయుడు వచ్చినాకనే పొద్దుగాల లేసేటువంటి విధానం సంస్కృతి మేము నేర్పినమని చెప్పేసి మాట్లాడతాడు. ఇదంతా కూడా సీమాంధ్ర దురంకారం. ఎప్పుడు కూడా వాళ్ళు మన యొక్క సంస్కృతిని సంప్రదాయాల్ని మరి కించపరుచుకుంటూ తెలుగు భాష వల్లనే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకటే మాట్లాడనే ఒక వితండవాదం చేస్తున్నవే నువ్వు. తెలుగు మాట్లాడే వాళ్ళకు 10 రాష్ట్రాలు ఉన్నాయి, అయినా తెలంగాణ భాషని నువ్వు తెలుగు భాషగా ఎప్పుడన్నా చూసారా మీరు? ఎన్నిసార్లు మీరు మా భాషని రౌడీలకి గుండాలకి సీమాలలో పెట్టి మా భాషను యాసను కించపరిచినటువంటి చరిత్ర మీది. తెలుగు భాష ఒకటే అని చెప్పే మీకు తెలంగాణని ఒకవేళ ఒకటే అయితే నువ్వు తెలంగాణ భాషను నువ్వు క్రిటిసైజ్ చేసేవాడివి కాదు. చరిత్ర మొత్తం కూడా ఈ వీళ్ళ యొక్క సీమాంధ్ర దురంకార విధానాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా మన చరిత్రలో కనపడతా ఉన్నాయి. ఏ రకంగా చూసినా వాళ్ళు వాళ్ళకి మనకు కుదరదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఇక్కడ ఉన్నటువంటి సకల జనులకు ఆ యొక్క అవకాశాలు ఫలాలు దక్కాలంటే తెలంగాణ రాష్ట్ర సాధనే అవసరం. కాబట్టి నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉన్నటువంటి మీడియా పాయింట్ ఉంటది, ఆ మీడియా పాయింట్ దగ్గర మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పోయి అసెంబ్లీలో ఏం జరిగింది, ఏం కుట్రలు జరుగుతున్నాయి, మొత్తం జీవనంలో ఏం రకంగా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడే మీడియా పాయింట్ దగ్గర వచ్చి మాట్లాడతారు. సమాజానికి తెలుస్తుంది. ఆ మీడియా పాయింట్ ని ఈ రోజు రద్దు చేసిరు మీరు. ఇది సీమాంధ్ర దురంకారం కాదా? అంటే తెలంగాణ ప్రజాప్రతినిధుల యొక్క గొంతులు నొక్కటానికి చేసినటువంటి కుట్రే ఈ మీడియా పాయింట్ ను రద్దు చేసే విధానం. దీన్ని అడ్వకేట్ చేసి సీనియర్ సిటిజన్స్ కూడా దీన్ని మీ ముక్త కంఠంతో కూడా ఖండిస్తా ఉన్నామనే విషయాన్ని కూడా మనం గమనంలో తీసుకోవాలా. సుష్మా స్వరాజ్ గారు ఈ దేశ పార్లమెంటులో కేవలం 15 నిమిషాలలో తెలంగాణలో ఏం జరుగుతుందో ఆమె కళ్ళకు కట్టినట్టు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మేము గత జూలై 27వ తారీఖు నాడు ప్రొఫెసర్ కోదండరాం గారితో కలిసి స్వామిగౌడ్ విఠల్ గారు, మా మిత్రులు గోవర్ధన్ రెడ్డి గారు, మేమందరం కలిసి జేఏసీ పక్షాన సకల జనుల సమ్మెకు మనం పోతున్నప్పుడు మరి ఇక్కడ రాజకీయ నాయకత్వం ఏమో అటు ఇటు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఏమన్నా చేసి అటు అయితే ఎట్లా అని చెప్పేసి పార్లమెంట్ సెషన్ నడవబోతా ఉంది. కాబట్టి ఆ పార్లమెంట్ లో ఈ తెలంగాణ జరుగుతున్నటువంటి విషయాలు కూడా మాట్లాడాలని చెప్పేసి మేము సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ ఆమెను కలిసినాం, బర్ధన్ గారు కలిసినాం, అక్కడ ఉన్నటువంటి కరియా ముండా గారిని కలిసి సార్ మేము మా వాళ్ళంతా కూడా 8 లక్షల మంది సహాయ నిరాకరణ పోతారు, వాళ్ళు ఎస్మా పెడతారేమో, ఉద్యోగాలు పోతాయేమో, మరి ఇక్కడ న్యాయవాదులంతా విద్యార్థులంతా యావత్ సమాజం మొత్తం కూడా తెలంగాణ కావాలని కోరుకుంటా ఉంటే వాళ్ళేమో లాఠీలతోటి తూటాలతోటి ఉద్యమాన్ని అణచడానికి కుట్రలు చేస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు మద్దతు తెలియజేయాలని పోయిన సందర్భంలో ఆ పార్లమెంటు హాల్లో మేము చూసిన సందర్భంలో ఆ పార్లమెంటు వ్యవహారాలకు సంబంధించినటువంటి మీడియా ఇన్ఛార్జి లేడీ జర్నలిస్ట్ ఒక ఆమె మా పక్కన కూర్చొని ఉన్నది. ఆ సందర్భంలో మేము ఆమెను అడగడం జరిగింది. స్వామిగౌడ్ గారికి చెప్పాను అడగమని. ఇక్కడ యాదిరెడ్డి అప్పటికి వారం 10 రోజులు అవుతుంది. యాదిరెడ్డి అనే ఒక విద్యార్థి తెలంగాణ నుంచి వచ్చి పార్లమెంట్ ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య గురించి మీకు ఏమైనా తెలుసా అని చెప్పేసి అడగమని చెప్పేసి అన్నాం. ఆమెను అడిగితే ఆమె నాకేం తెలియదని చెప్పింది. ఎంత బాధ అయిందంటే అంత బాధ అయింది. ఒక జర్నలిస్టు పార్లమెంటు వ్యవహారాల ఇన్ఛార్జ్ అయి ఉండి ఇక్కడ జరిగినటువంటి ఆత్మహత్య తెలియదంటే అది ఆమె తప్పు కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం
అంత కుట్రపూరితంగా అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించి హాస్పిటల్ నుంచి మన యొక్క ఆంధ్ర భవన్ కూడా తీసుకురాకుండా కుట్ర చేశారు. ఆ కుట్ర ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అయితే అంత పెద్ద ఎత్తున పార్లమెంటులోనే ఆ విలేకరికే తెలియనటువంటి విషయాన్ని మొత్తం భారతదేశం కూడా తెలుసుకునే విధంగా పార్లమెంట్ లో 42 రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తుంటే ఆ పార్లమెంటు సభ్యులందరికీ తెలిసే విధంగా సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ అంశాన్ని లేవనెత్తినారు. ఇది సుష్మా స్వరాజ్ గారు మనందరం కూడా ఆమెకు చేతులెత్తి నమస్కారం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదే సందర్భంలో మేము అక్కడ చెప్పాం, మేము వచ్చేటప్పుడు సిస్టర్ ఆఫ్ తెలంగాణ కైండ్లీ సేవ్ తెలంగాణ అని చెప్పేసి మేము అడిగినాం. అంటే నేను ఇక్కడ ఢిల్లీ మీద నేనున్నా, మీరు యుద్ధం చేయండి, ఈ పార్లమెంట్ లో నేనేం చేయాలనో నేను నా శక్తి వంచన మేరకు నేను మీకోసం పోరాడతా అని చెప్పేసి ఆనాడు మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకవైపు కౌరవులు ఒకవైపు పాండవులు నిలబడితే మరి చివరిగా యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు అర్జునుడు బాణం పట్టుకొని చూస్తే మొత్తం ఒక పక్కన బాబాయి, తమ్ముడు, అన్న, మామ అందరు కనబడితే ఆయనకు వైరాగ్యం వచ్చి కృష్ణునితో చెప్తాడు, ఇక నాకు ఈ యుద్ధం వద్దు, నేను ఇక్కడ ఇంతమంది చనిపోయి రక్తం పేర్లు చేసి నాకు ఈ రాజ్యం వద్దు అని చెప్పేసి ఆయనకు వైరాగ్యం వస్తే, పిచ్చివాడ నువ్వు చేస్తున్నది ధర్మ పోరాటం, ధర్మానికి ఎదురుగా ఎవడొచ్చినా వాడు అన్నైనా తమ్ముడైనా బావైనా బాబాయ్ అయినా గురువైనా సరే నీ పోరాటం నువ్వు కొనసాగించు, పోయేది చేసేది పైవాడే అని చెప్పేసి ధర్మానికి ఎదురుగా ఎవడొచ్చినా కొట్లాడమని చెప్పేసి అన్నాడు. ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మహాభారతంలో మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ అన్ని అస్త్ర శస్త్రాలు మొత్తం కూడా ఉపయోగించి ఉన్నాం. ఆ రోజు శ్రీకృష్ణుడు అర్జునుడికి అభయం ఇచ్చి యుద్ధానికి పో అంటే ఆ రోజు ఆయన చేయవలసింది చేసి సక్సెస్ అయ్యాడు. ఈ రోజు కూడా సుష్మా స్వరాజ్ గారు అయిపోయింది పార్లమెంట్ లో నేనున్నాను, శ్రీకృష్ణుడు అర్జునుడికి అభయస్తం ఇచ్చినట్టు సుష్మా స్వరాజ్ గారు మనందరికి అక్కడ అభయస్తం ఇచ్చి మీరు కొట్లాడండి, అక్కడ ఏం జరుగుతుందో నేను ఇక్కడ పార్లమెంట్ లో వినిపిస్తానని చెప్పేసి ఆమె మాట్లాడినటువంటి మాటలకి ఆమెకు ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. చివరిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు అత్యంత దుర్దినమనే విషయాన్ని కూడా మీకు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే కరెంటు బిల్లుల సమస్య అనేది తెలంగాణ ప్రాంతంలోనే ఉంటుంది. మనందరూ తెలుసు, మనం 5 బోర్లు 10 బోర్లు 15 బోర్లు ఇస్తే మనకు ఫ్రీ కరెంట్ ఇవ్వకుండా ఆ కరెంటు ఛార్జీల్ని తగ్గించమని చెప్పేసి ధర్నా చేస్తే బషీర్బాగులో మరి మన రైతుల్ని కాల్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈ సీమాంధ్ర నాయకులకి, ముఖ్యంగా ఈ 2 కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు నాయుడికి ఉన్నది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన రైతులనేమో ఈ రకంగా కాల్చి చంపుతాడు, అక్కడనేమో క్రాప్ హాలిడే అని చెప్పేసి అక్కడ పర్యటనలు చేసి అక్కడ రైతుల మీద మరి స్పందిస్తూ ఉంటాడు. అంటే తెలంగాణ రైతులకి సమస్యలు కావా, తెలంగాణ ప్రజల సమస్యలు కావా? ఇక్కడ అయితేనేమో తుపాకులు పెట్టిస్తావు, అక్కడైతేనేమో ఉద్యమాలు చేస్తావు. ఇదేనా 2 కళ్ళ సిద్ధాంతం? ఇదేనా నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు నువ్వు తెలంగాణ ప్రజలు కాదు, ఆంధ్ర ప్రజలు కాదు, అందరూ సమానమే. నిన్ననే మా అడ్వకేట్ చేసి కూడా మేము సవాలు విసిరాం. నువ్వు నీతిపరుడు అయితే రా చర్చకు అని చెప్పేసి మేము అడిగినాం. నువ్వు తెలంగాణ సమస్య మాట్లాడకుండా ఆంధ్ర సమస్యలు మాట్లాడి తెలంగాణ ఆంధ్ర ఒకటే అంటే ఇది 2 కళ్ళ సిద్ధాంతమే. 2 కళ్ళ సిద్ధాంతమైన చూపు ఒకటే, అది సీమాంధ్ర వైపే. నువ్వు చంద్రబాబు, నువ్వు ఆంధ్రబాబు, నీ తెలుగుదేశం అది ఆంధ్రదేశము. మా తెలంగాణ ప్రజల కోసం నువ్వు ఎప్పుడు పాటు పడవు, మమ్మ గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. సీనియర్ సిటిజన్స్ గా అడ్వకేట్ చేసిగా ఈ విధానాన్ని కూడా మనం ఖండిస్తా ఉన్నాం. ఇంకొక ఆయన రాజ్యాంగాన్ని సంకల పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు, నిరంతరము రాజ్యాంగము, హక్కులు, అవకాశాలని మాట్లాడుతూ ఉంటాడు. జయప్రకాష్ నారాయణ సారీ ఒక్క నిమిషం 1924లో ఆయన ఈ ప్రపంచంలోనే ఏం జరుగుతుందో గమనించే వ్యక్తులలో 5 వ్యక్తులలో ఉంటే ఆయన ఒక వ్యక్తుడట. అరే మేధావి అంటే వీళ్ళందరూ కలిసి పలానా మేధావి అంటే ఈయన మేధావి అవుతాడు, ఈయనకి మైకి పెట్టుకొని నేను మేధావిని అంటే అవుతాడా? అదో అలాంటి కుహన మేధావి జయప్రకాష్ నారాయణ. అయితే నీకు ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా గమనిస్తావు నువ్వు, కానీ ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో మాత్రం నువ్వు గమనించవు. గమనించినా కూడా నటిస్తావు. నువ్వు ఒక కుహన మేధావి, నువ్వు ఒక మేక వండలో ఉన్న పులివి. నీకు మా ఈటెల రాజేందర్ అన్న డ్రైవరు తక్కువ చదువుకున్నా కూడా
మీకు ఆయన ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ నీ చిన్న మెదడు సరిగ్గా పనిచేస్తా ఉన్నది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడ ఏం జరుగుతుందో వాస్తవాలను గమనించి ప్రజల పక్షాన ఎవడు మాట్లాడతాడో, ప్రజల యొక్క ఆకాంక్షలకు ఎవడు మాట్లాడతాడో వాడే నాయకుడు. కానీ నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నట్టు నటించి అటువైపు చూస్తే మాత్రం రాబోయే కాలంలో చంద్రబాబును గాని, జయప్రకాష్ నారాయణ గాని, నిన్న కిరణ్ కుమార్ రెడ్డికి ఏం జరిగిందో గద్వాల్లో మీరు చూశారు. మన విద్యార్థులు కుర్చీలతోటి మీదికి పోయినటువంటి చరిత్ర. అరే రాజశేఖర్ రెడ్డి 2,50,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పిండు. అధికారంలోకి వస్తే 2,500 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చడం కొరకు 15 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి మన యొక్క ఉద్యమాన్ని నీరు గార్చడానికి పుట్టులో భాగంగానే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన నిజంగా ఉద్యోగాలు ఇచ్చేవాడు కాదు. ఒకవేళ ఇచ్చేవాళ్ళైతే మీరు